హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. మన ఛానల్ నుండి వస్తున్న వీడియోస్ మిస్ అవ్వకుండా పొందాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ మన వీడియోస్లో మీకు ఎక్కడైనా డౌట్స్ వస్తే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్స్ ఉంటాయి, జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేయండి. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ప్రీవియస్ వీడియోస్లో మనము JWT రూల్ బేస్డ్ అని ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నాము. అందులో మనకు కావాల్సిన ప్యాకేజెస్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాం. బట్ ఎటువంటి క్లాసెస్ కానీ ఇంటర్ఫేసెస్ కానీ ఇంప్లిమెంట్ అయితే చేయలేదు. బట్ ఈ వీడియోలో నేను ఒక 2 ప్యాకేజెస్‌కి ఒక 2 క్లాసెస్ అనేదైతే క్రియేట్ చేస్తాను. ఎందుకు క్రియేట్ చేస్తున్నాము అనేది మనము అక్కడ నేర్చుకుందాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి నేర్చుకోండి. ఫస్ట్ మనం ప్రాజెక్ట్‌లోకొచ్చేస్తే మనకి ఇక్కడ కాన్ఫిగ్ ప్యాకేజ్‌లోకైతే వచ్చేద్దాం. ఫస్ట్ కాన్ఫిగ్ ప్యాకేజ్‌లో సెక్యూరిటీ కాన్ఫిగరేషన్ అనే ఒక క్లాస్ అనేదైతే క్రియేట్ చేశాను. సింపుల్‌గా మీరు ప్యాకేజ్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూలోకెళ్ళి జావా క్లాస్ ఉంది కదా! జావా క్లాస్ మీద అయితే క్లిక్ చేయండి. మీరు క్లాస్ క్రియేట్ చేయాలనుకుంటే క్లాస్ సెలెక్ట్ చేసుకోండి. ఇంటర్ఫేస్ క్రియేట్ చేయాలనుకుంటే ఇంటర్ఫేస్ క్రియేట్ చేసుకోండి. ఈనమ్స్ క్రియేట్ చేయాలనుకుంటే ఈనమ్ సెలెక్ట్ చేయండి. యాంటేషన్స్ కావాలంటే యాంటేషన్. ఇలాగా నేను ఒక క్లాస్ అనేదైతే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ సెక్యూరిటీ కాన్ఫిగరేషన్ అనే నేమ్ అనేదైతే ఇచ్చి ఒక క్లాస్ క్రియేట్ చేశాను. తర్వాత ఎక్స్టెండ్ కీవర్డ్ అనేదైతే యూజ్ చేసి సూపర్ క్లాస్ మనకు ఆటోమేటిక్‌గా మనకి ఈ వెబ్ సెక్యూరిటీ కాన్ఫిగరర్ అడాప్టర్ అనేదైతే యూజ్ చేస్తున్నామో, ఇది మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్ సెక్యూరిటీ కాన్ఫిగ్ నుండి మనకు ఇది కాన్ఫిగరేషన్ అనేదైతే యూజ్ చేసుకుంటున్నాము మనము. ఇది ఆల్మోస్ట్ మనకి ఇదైతే డిప్రికేట్ అనేదైతే అయిపోయింది. కానీ మనము యూజ్ చేస్తున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, రిమూవ్ దిస్ యూజ్ ఆఫ్ వెబ్ సెక్యూరిటీ కాన్ఫిగరర్ అడాప్టర్ ఇట్ ఈస్ డిప్రికేటెడ్ అని. ఈ వెర్షన్ మనం ఏదైతే స్ప్రింగ్ బూట్ వెర్షన్ యూజ్ చేస్తున్నామో ఆ వెర్షన్‌కి ఇది డిప్రికేటెడ్ అనేదైతే అయిపోయింది. అయినా మనకు ఏం ప్రాబ్లమ్ అనేదైతే ఉండదు. యూజ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత నేను ఒక సూపర్ క్లాస్‌ని ఇది ఒక సూపర్ క్లాస్ అనేదైతే అనుకోవచ్చు. ఎక్స్టెండ్ కీవర్డ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి. అండ్ మనము తర్వాత మనకు అందులో కొన్ని మెథడ్స్ అనేదైతే ఉంటాయి. అలాగే మనకి ఇప్పుడు ఒక సూపర్ క్లాస్ రాసుకున్నామంటే అందులో ఆ సూపర్ క్లాస్‌లో కొన్ని మెథడ్స్‌ని మనం సబ్ క్లాస్‌లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అదే విధంగా మనకు ఇక్కడ వెబ్ సెక్యూరిటీ కాన్ఫిగరర్ అడాప్టర్‌లో మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ప్రొటెక్టెడ్ వాయిడ్ కాన్ఫిగర్ అనే మెథడ్ అథెంటికేషన్ మేనేజర్ బిల్డర్ ఆత్ త్రోస్ ఎక్సెప్షన్ అనే మెథడ్‌ని మనం ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాము. అర్థమైందా? వెబ్ సెక్యూరిటీ కాన్ఫిగరర్ అడాప్టర్‌లో ఉన్న మెథడ్‌ని మనం ఇక్కడ ఓవర్‌రైట్ చేసి మనం ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాము. తర్వాత నేను సర్వీస్ క్లాస్ అనేదైతే క్రియేట్ చేశానో, ఆ సర్వీస్ క్లాస్‌ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఆ సర్వీస్ క్లాస్ ఆటోవైడ్ అనేదైతే చేసుకున్నాము. ఆటోవైడ్ ప్రైవేట్ యూజర్ సర్వీస్. సింపుల్‌గా మనం సర్వీస్ రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి ప్యాకేజ్ మీద. న్యూలోకెళ్ళి క్లాస్‌లోకెళ్ళి జావా క్లాస్ క్లిక్ చేసి క్లాస్ నేమ్ యూజర్ సర్వీస్ అనేదైతే క్రియేట్ చేసుకున్నాము. సింపుల్‌గా యూజర్ సర్వీస్ క్లాస్ అనేదైతే ఓపెన్ చేయండి. ఇక్కడ నేను ఇంప్లిమెంట్స్ కీవర్డ్ అనేదైతే యూజ్ చేశాను. ఎందుకంటే మనకు ఆటోమేటిక్‌గా ఇన్‌బిల్ట్‌గా మనకు యూజర్ డీటెయిల్స్ సర్వీస్ అంటే కస్టమ్ యూజర్ డీటెయిల్స్ సర్వీస్ అనే ఇంటర్ఫేస్ అనేదైతే ఉంది. మనకు అందులో ఉన్న ఇంటర్ఫేస్‌లో ఉన్న మెథడ్స్‌ని మనము ఒక క్లాస్‌లో యూజ్ చేసుకోవాలంటే ఓవర్‌రైడ్ అనేదైతే చేయాలి. ఆ ఓవర్‌రైడ్ చేయాలంటే మనకు అంటే ఇంటర్ఫేస్‌లో ఉన్న మెథడ్స్‌ని క్లాస్‌లో మనము ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే ఓవర్‌రైడ్ అనేదైతే చేస్తాం. లాజిక్స్ అనేది డిఫరెంట్‌గా రాసుకోవడం. ఆ విధంగా మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇంటర్ఫేస్‌లో ఉన్న మెథడ్స్‌ని ఇంప్లిమెంట్ చేస్తామనుకోండి. ఇప్పుడు ఇంటర్ఫేస్‌లో అన్‌ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ ఉంటాయి. ఆ అన్‌ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ మనం క్లాస్‌లో ఇంప్లిమెంట్ చేస్తాం. అదే విధంగా మనకు ఈ యూజర్ డీటెయిల్స్ సర్వీస్ అనేది మనకు ఎక్కడి నుండి వస్తుందంటే స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్ సెక్యూరిటీ కోర్ యూజర్ డీటెయిల్స్ అనేదైతే ప్రొవైడ్ చేస్తూ ఉంది మనకు ఈ ఇంటర్ఫేస్. ఈ ఇంటర్ఫేస్‌లో మనకు అన్‌ఇంప్లిమెంటెడ్ మెథడ్‌గా పబ్లిక్ యూజర్ డీటెయిల్స్ లోడ్ యూజర్ బై యూజర్ నేమ్ స్ట్రింగ్ యూజర్ నేమ్. ఈ స్ట్రింగ్ యూజర్ నేమ్ అనేదైతే పాస్ చేసి మనము డేటాబేస్‌లో నుండి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్‌ని గెట్ చేయడానికి మనం ఈ లాజిక్ అనేదైతే యూజ్ చేస్తున్నాము. లాజిక్ టు గెట్ ద యూజర్ ఫ్రమ్ ది డేటాబేస్. డేటాబేస్‌ని యూజర్ డీటెయిల్స్ రావడానికి మనం సింపుల్‌గా రిటర్న్ న్యూ ఇచ్చేసి ఒక యూజర్‌ని క్రియేట్ చేశాను. అంటే డమ్మీ యూజర్‌ని ఇక్కడ క్రియేట్ చేసుకున్నాము. సర్వీస్ క్లాస్‌లో ఆహ్, ఒక మెథడ్‌లో డమ్మీ యూజర్‌ని క్రియేట్ చేశాను. న్యూ యూజర్స్ అడ్మిన్, పాస్వర్డ్ అండ్ రోల్స్ అనేదైతే మెనీ రోల్స్ ఉంటాయి కాబట్టి నేను సింపుల్‌గా ఒక అర్రే లిస్ట్ అనేదైతే క్రియేట్ చేశాను. న్యూ అర్రే లిస్ట్ అనేసి. ఈ విధంగా మనం ఒక సర్వీస్ క్లాస్‌లో ఒక మెథడ్‌ని ఇంప్లిమెంట్ చేసుకున్నాం. లోడ్ యూజర్ బై యూజర్ నేమ్. యూజర్ నేమ్‌ని ఫైండ్ చేసి ఆ యూజర్ డీటెయిల్స్ రావడానికి మనం లాజిక్ అనేదైతే రాసుకున్నాం సింపుల్‌గా. దీన్ని నేను కాన్ఫిగర్ క్లాస్‌లో ఆటోవైడ్ చేసుకొని ఇక్కడ మనము ఇచ్చుకున్న సూపర్ క్లాస్‌లో ఉన్న మెథడ్‌ని
అథెంటికేషన్ మేనేజర్ బిల్డర్ ఆత్తో యూజ్ చేసుకొని ఈ ఆత్ డాట్ యూజర్ డీటెయిల్స్ సర్వీస్ ఈ సర్వీస్ క్లాస్ని పాస్ చేస్తున్నాను. అంటే మనకు డేటాబేస్లో ఒక యూజర్ నేమ్తో మనకు యూజర్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఒక యూజర్ నేమ్ పాస్ చేస్తే ఆ యూజర్ డీటెయిల్స్ రావడానికి మనం ఇక్కడ డేటాబేస్తో రావడానికి ఈ సర్వీస్ లేయర్లో ఒక క్లాస్ క్రియేట్ చేసుకొని అందులో మెథడ్స్ అనేది అయితే ఒక డమ్మీ యూజర్ అనేది అయితే క్రియేట్ చేసినాం ఇప్పటి వరకు యూజర్ డీటెయిల్స్ గెట్ చేయడానికి. ఇప్పుడు 2 ప్యాకేజెస్లో మనం నేర్చుకున్నాము. అండ్ నెక్స్ట్ వీడియోలో మనము ఇంకొన్ని ప్యాకేజెస్ క్రియేట్ చేసుకోవడమా లేదా ఈ ప్యాకేజ్లోనే మనం ఏదైనా మాడిఫై చేసి ఇంకొక మెథడ్స్ రాసుకోవడమా అనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో జస్ట్ మనము ఒక కాన్ఫిగర్ ప్యాకేజ్లో సెక్యూరిటీ కాన్ఫిగరేషన్ క్లాస్ క్రియేట్ చేసుకున్నాము. అందులో ఒక మెథడ్ని యూజ్ చేసుకుంటున్నాము ఇక్కడ. లైక్ యూజర్ నేమ్తో యూజర్ డీటెయిల్స్ రావడానికి ఇక్కడ కాన్ఫిగర్ ప్యాకేజ్ అండ్ సర్వీస్ ప్యాకేజ్ అనేది అయితే యూజ్ చేసుకున్నాం. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్స్ ఉన్నాయి, జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేయండి. మీ డౌట్స్ అనేది అయితే క్లారిఫై చేస్తాను. అండ్ మన ఛానల్ నుండి వస్తున్న వీడియోస్ మిస్ అవ్వకుండా పొందాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసిన వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. వీడియోస్ అనేది అయితే మిస్ అవ్వకుండా చూసి నేర్చుకుంటారు అనేసి అయితే చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నందుకు.